మూలముగా తిరుపురం గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా మద్రాసు రాష్ట్రం నుండి తెలుగునాడు విడిపోతున్న కారణంగా రాష్ట్ర సరిహద్దు రేఖలను గుర్తించడమైనది. ఆ ప్రకారం ఇక్కడ సరిహద్దు తిరుపురం ఊరు మధ్య నుంచి వెళ్తోంది. మీరంతా దీనికి ఆమోదం తెలుపుతూ సంతకాలు చేస్తే ఊరిని 2 రాష్ట్రాలుగా విడగొట్టమని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు. యో యాడికొచ్చి ఏం మాట్లాడుతున్నావా? ఈ విషయం గనక మా జమీందారులకు తెలిస్తే ఏమవుద్దో తెలుసునా? అసలే ఊరు జమీందారులు ఎవరో తెలుసా? తమ్ముల్లా కలిసున్న మమ్మల్ని ఎడగొట్టడానికి నువ్వెవరో? అయ్యా, ఇది కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు. ఇక్కడ మేమే ప్రభుత్వం, మాదే రాజ్యం. ఇప్పుడే కాదు, ఎప్పుడు కలిసే ఉంటాం, కలిసే పోతాం. కాదు సరిహద్దు గీస్తానంటావా? నీ సమాధికి హద్దులు నేకిస్తా. మా మధ్య హద్దులనే మాటకు తావే లేదు. అప్పుడు పోడే కలిసి ఉంటే కలిసి సుఖం, కలిసి ఉంటే కలిసి సుఖం, కలిసి ఉంటే కలిసి సుఖం. అలా కలకాలం కలిసి ఉంటామనుకున్నాం, కానీ మరుసటి రోజే సంతకాలు చేసి వేరుపడినాం. ఏంటి కలిసి ఉంటే కలసుకు అని చెప్పి క్లాప్స్ కొట్టారా? నెక్స్ట్ డేనే సంతకాలు పెట్టి వేరుపడ్డారా? ఆ మధ్యలో ఏం జరిగింది తాత? ఏమైందిరా? పాపం సైలేస్తుంది మరో ఉరుకుతాండు. భయ ఆ దుప్పడు అందుకో. చలి కాదురా కర్రీసామే, తాతకి ఫిట్స్ వచ్చినాయి. హలో హలో ఎన్నాడా? హలో, నేను పరం. పరమా ఎవడు? నంబర్ సేవ్ చేసుకోలేదప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ కాబోయే మొగుణ్ణి. ఫోన్ పెట్టావు? ఇదో రూమ్. పెద్దానికి మెలకు వచ్చింది. రండ్రా. లేచిండ్రా పాండే. తాత ఆ రోజు అంటూ ఆపేశావు. ఆ రోజు ఏమైంది తాత? ఆ రోజు కూడా ఇలాగే ఫిట్స్ వచ్చి పడిపోయానయ్యా. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఈయనక ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడే పోవాల్సిందే. పద పద. అసలు ఈ ఊరు గొడవ ఏంటో కనుక్కోవాలరా. మీరేంటి ఇక్కడ? నాన్నకు ఫోన్ వచ్చిందిరా. హలో, నేను మీ కోడలికి కాబోయే మొగుణ్ణి మాట్లాడుతున్నాను. రాంగ్ నంబర్. బ్లేడీ రూథర్ఫోర్డ్. హలో, నీ ముఖానికి ఎప్పుడైనా 10 మందికి భోజనం పెట్టావా? ఫోన్ మాత్రం ఫట్టని పెట్టేస్తున్నావు. ఫ్రీయేనా? నీ బాధ ఏంటయ్యా? బాధ నాదిల్లే, నీ కొడుకుది. నేను వాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. ఇది తెలిసాక మొదట వాడు చాలా బ్యాడ్ గా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు సాడ్ గా ఫీల్ అవుతున్నాడు. రేపు పొద్దున మ్యాడ్ గా ఫీల్ అవ్వకముందే నువ్వు ఒక డాడ్ లా వచ్చి ఓదార్చే. అసలు వాడు మీకు ఫోన్ చేయడం ఏంటి? మాకేం తెలుసు? నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ నువ్వేం వెలగబెట్టావని కంగారు పెట్టి బయలుదేరొచ్చాం. ఒక నిమిషం. గుడ్ మార్నింగ్ బ్రో. నీ కాల్ గురించి పడుకోకుండా వెయిటింగ్. మెంటల్, అసలు మా నాన్నకి ఎందుకు ఫోన్ చేసావు? సింపుల్ మచ్చా, నువ్వు నాకు కాల్ కట్ చేసావు, నాకెక్కడో కాలింది.
మీ డాడీ కాలింది. మా నాన్న నెంబర్ నీకెలా తెలుసురా? మీ నాన్న పెద్ద డొనాల్డ్ ట్రంప్ మరి పిచ్చోడ్లా మాట్లాడతాడండి మధ్య. రివెంజ్ కి లాజిక్స్ ఉండవు కో బ్రదర్. అసలేంట్రా నీ బాధ? నా లవర్ దూరమైనప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ బిక్కు బిక్కుమంటూ బతికాను. నోట్లు బ్యాన్ అయినప్పుడు బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళకంటే ఎక్కువే బాధపడ్డా. ఆ బాధ నువ్వు పడాలి. టైం లేదు కో బ్రదర్. శుభలేఖలు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసా. అయినా ఫైట్ చేయి కో బ్రదర్. ఇట్స్ గెటింగ్ టూ లేజీ. ఊరికే గెలవడం నాకు నచ్చదు. చూసుకుందాం. సాంబారా, దమ్ బిర్యానీయా, శంకర, రాజమౌళియా? ఏమైందిరా? రే నాన్న, మనకి ఈ ఊరొద్దు, ఈ పిల్లొద్దు, మనం వెళ్ళిపోదాంరా. అసలు మిమ్మల్ని అనాలి, సంతోషంగా ఉన్న పిల్లోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఏమన్నా అయ్యి ఉంటే? అమ్మ, ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఒక అమ్మాయికి పడ్డానా? కనీసం మాట్లాడానా? తనను చూశాక నా ఇంట్రెస్ట్ మొత్తం తన మీద షిఫ్ట్ అయిపోయిందానా? ఎప్పుడూ గొడవ తిరిగే నేను తన కోసం గొడవ పడుతున్న ఒక ఊరిని కలపాలనుకుంటున్నానమ్మా. అంటే ఆ అమ్మాయి ఎంతలా నచ్చుంటుంది. నేను హ్యాపీగా ఉండాలంటా కదా ఇప్పుడు. నేను హ్యాపీగా ఉండాలంటే తను నా లైఫ్లో ఉండాలమ్మా. అది కాదురా. కాంతం, వాడు గొడవలు చేస్తున్నప్పుడు మానేయమంటేనే మానేయలేదు. ఇప్పుడు ప్రేమిస్తుంటే మానేయమంటే ఎలా వింటాడే? నేను చెప్పే వాడికేం కాదు, ఊరుకో. నాన్న, ఆ అమ్మాయిని ట్రై చేసుకో. ఆ అమ్మాయిని తీసుకుని మనం హైదరాబాద్ వెళుతున్నాం. థ్యాంక్స్ నాన్న. ఇది బాగుండదు కదా? బాగుండది. ఇదెట్టా ఉండదు? వణకం బామ్మ. ఇందా పొన్ను కడుపులో కాయమైన పడిందా? ఇందాకే పుచ్చకాయ తిన్నాను బామ్మ. నేనింకా కడుపుదా అనుకుంటాను. కొవ్వా ఎంతో మంది పోయి పొడుస్తున్నారు, ఇది మాత్రం పోదు. సాసి ముంచు. ఏంటి అలా అయిపోయావు? అయినా నువ్వేడడం ఏంటి? ఒక్కసారి హరిని కలవాలి. బయటికి రానియట్లేదు కదా, ఎలా? అంకల్ అంకల్, అరే జుమాజీ అంకల్ ఇక్కడ ఈడే ఉండరయ్యా. మరి పలకడే. అంకల్ వణకం. పర్లేదు నిల్చోండి. వణకం బావగారు, నల్లా ఇరుగా. నువ్వు నల్లగానే ఉన్నావు కానీ అంకిల్ కార్డ్స్ ప్రింట్ అయిపోయాయి. సెంటిమెంట్ ప్రకారం సెకండ్ కార్డ్ మీకు ఇద్దామని వచ్చిన. సెకండ్ కార్డ్ ఏంది? రూదర్ఫోర్డ్. పసుపు పూసి రెండో కార్డు బావగారికి. ఇప్పటికిప్పుడు పసుపడం మీ అయితే నీ పసుపు కొంచెం ఫేస్ అంతా పసుపే. ఓ షిట్. ఇంతకుముందు వేరే చివరికే కట్టారేంటి? పెళ్లికి తప్పుకుని రావాలా? సీరియస్లీ? ఏం కావాలి బాబు? టీనా, కాఫీనా? మీ అమ్మాయి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిపి జాయింట్ గా కార్డులు డిస్ట్రిబ్యూట్ చేద్దామని మా ఆవిడ ఉద్దేశం. సూపర్ రూదర్ఫోర్డ్. లేకపోతే పంటలు అంటాడుకోవాలి. పొన్ను కుటువా? తలనొప్పిగా ఉంది, రాలేనని చెప్పమ్మా. చెప్పేది నీకే. వెళ్ళి అమ్మాయిని రెడీ చేయి. ఇంతకీ ఎక్కడికి పోతున్నారు బాబు? రూదర్ఫోర్డ్ అంటే ఓల్డ్ అమ్మాయిని తీసుకెళ్తుండవు కదా, చెప్పాల్సిందే. అప్పుడయ్యా వాళ్ళ కాలేజ్కి అంకుల్. కాలేజ్కా? పంపరా? తలనొప్పి అంటుందని. అబ్బో, బోన్సాయి మరి చెట్లో ఉన్న ఫ్రెండా? ఇండికాయ అయితే వద్దునేమని విన్నావు కదా, వచ్చి ఇవ్వాల్సిన సజెషన్స్ అని ఇచ్చినట్టేనా? అదే వీణ్ణి ఎలా చేసుకుంటావే ఒకసారి ఆలోచించవే. లైఫ్ లో కాంప్రమైజ్ అవ్వద్దు. ఇలాంటి ఎదవ సలహాలు ఇవ్వడానికే కదా మీలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఉండేది. నేనేం ఇవ్వలేదు. అవునులే, నువ్వు తింటానికి తప్ప సలహాలు ఇవ్వడానికి పనికిరావని నాకు అర్థమైంది. పిల్ల భలే ఉంది కదండి. పక్కన వాడు బఫెలోలా ఉన్నాడు. హలో బ్రో, నీ లవర్ నాకు వైఫ్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఫస్ట్ కార్డ్ నీకు ఇద్దామని తీసుకొచ్చా. ఇందా కార్డు. ఇలాంటి లఫుడ్ పనులు చేస్తావని సింథటిక్ కార్డ్ తో ప్రింట్ చేయించా. చిరగదు. హలో హలో హలో,
అది ఫైర్ ప్రూఫ్ కూడా కాదు. పడేస్తే పడుద్ది కదా. కోపమా కోపమా? కొట్టు బ్రో, కొట్టు బ్రో, కొట్టు బ్రో. అసలు నీ నుంచి ఇలాంటి ఎమోషన్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పిన్ని ఏడాది పేసింగే. అసలు ఇలాంటి టైంలో రేయ్ నువ్వేం చేస్తావో తెలీదు. ఈ అమ్మాయి నా కోడలుగా రావాలి. ఇదే నా మాట. నా మాటే శాసనం. ఇలాంటి పులిహోర డైలాగ్స్ అంటే మీలాంటి మదర్ క్యారెక్టర్ చెప్పాలే చెప్పరే. హరి నీతో 2 minutes మాట్లాడాలి. హరి నిన్నే నీతో 2 minutes మాట్లాడి వెళ్ళు. నీ లవర్తో లాస్ట్ టైం మనసిప్పి మాట్లాడుకో. మనసు మట్టుందా మట్టుందా? రేయ్ ఎన్నా నువ్వు ఎంత ట్రై చేసినా అమ్మాయి మావాడిదేరా. ఏంటో అంత కాన్ఫిడెన్స్? పట్టుదలుంటే ఏదైనా సాధించొచ్చు. పట్టుదల మీకుందా? డౌటా? మీ పట్టుదలతో ఈ వాటర్ ని ఇందులోకి తోసేని చూద్దాం. ఇలాంటి సిల్లీ ఆలియా సొల్లు డైలాగ్ చెప్పక నాకు. పట్టుదల అనేది పట్టు పురుగులకు బాగుంటుంది, మనకు కాదు. ఎందుకండి వాడి నోట్లో నోరు పెడతారు? లిప్ లాక్ చేద్దామని. గుడ్ టైమింగ్. నీ టైం అయిపోయిందిరా. ఆంటీ నాతో వచ్చేస్తావా? నిన్ను వదిలి ఉండలేను, వాళ్ళని వదిలి రాలేను. ఇంత గట్టిగా వాడేసుకున్న అమ్మాయిని వాడు కాకుండా నేను చేసుకుంటే వాడుకుంటున్నకు నా భూతో నా భవిష్యత్. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావురా. ఐ లవ్ యూ అంకుల్. హరి నువ్వు నాకు కావాలి. సార్ 1 గంట మీ కార్ కావాలి. కీసు నేను ముందే కీసు కిస్సు కాదు. సారీ సార్. వాడు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, ఏదో తేడా కొడుతున్నావు మొత్తానికి. నోట్ డౌన్.